వదిన నువ్వు మోసం చేయడం ఏంటి? అవునరా, నా భార్యను నేను మోసం చేస్తాను. అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడు చెప్పరా, పున్నమి నిన్ను మోసం చేసిందా? పున్నమి నీకు తెలియకుండా నిజాలు దాచిందా? పున్నమికి నీ మీద నమ్మకం లేదా? ప్రేమ లేదా? చెప్పరా. నీ త్యాగానికి హద్దులు లేవా పున్నమి? నా అన్నని కాపాడ్డానికి నాతో మాటలు పడ్డావా? నీలాంటి దేవతని అనుమానించి అవమానించినందుకు సిగ్గుతో చచ్చిపోవాలనుంది పున్నమి. కొట్టు. ఏం చేస్తున్నారు? ఆపండి. ఏం చేస్తున్నారు? నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నిన్నొక భార్యగానే చూడలేదు, భర్తగా ప్రేమని పంచలేదు. కానీ నువ్వు మాత్రం నీ ప్రేమతో నన్ను పిచ్చివాణ్ణి చేసేస్తున్నావు. నీ మనసేంటో తెలుసుకోకుండా మూర్ఖంగా మాట్లాడి నిన్ను బాధ పెట్టాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు పున్నమి. వకీల్ సాబ్ ఆగండి. ఏంటి వకీల్ సాబ్ ఇది? మీకు నిజం చెప్పకుండా దాయడం నా తప్పే కదా. అదే నేను నిజం చెప్పుంటే మీరిలా మాట్లాడి ఉండేవారే కాదు. మీ మనసు బంగారం వకీల్ సాబ్. సారీ పున్నమి, ఇంకెప్పుడు ఇలా మాట్లాడి నీ మనసుని బాధ పెట్టను. ఆ సత్య సంగతి, ఆ బాలు సంగతి. నిజంగా బ్లాక్మెయిల్ చేస్తుంది ఆ డిటెక్టివా లేదంటే ఇంకెవరైనా అతని పేరుతో చేస్తున్నారా అని మనం తెలుసుకున్న తర్వాత ఈ డబ్బు ఇస్తే మంచిది అని మా ఉద్దేశం. అవునానమ్మా, మీ బాధ, మీ ఆలోచన నాకు అర్థమైంది. కాకపోతే మీరు నా బాధే అర్థం చేసుకోవడం లేదు. బ్లాక్మెయిల్ చేసిన వాడు నిజంగానే డిటెక్టివ్ అయితే నా కూతురు గురించి, మనవరాలి గురించి వివరాలు తెలుసుకునే అవకాశమే లేకుండా పోతుంది. శాశ్వతంగా నా కూతురు, నా మనవరాలు నాకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ₹1 కోటి కోసం కన్న కూతుర్ని దూరం చేసుకోలేను. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా అతనికి డబ్బులు ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. నా నిర్ణయంలో మార్పు లేదు. అమ్మా, వాడే ఫోన్ చేస్తున్నాడు. ఇదిగో ₹1 కోటితో సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నువ్వు అడిగిన డబ్బిస్తాను. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. ఎక్కడికి రావాలో, ఏ టైంకి రావాలో ఆ వివరాలన్నీ మీ ఫోన్కి SMS పంపిస్తాను. దాన్ని తీసుకుని నేను చెప్పిన అడ్రస్కు రండి. బట్ 1 కండిషన్, మీరు డ్రైవర్ తప్ప ఇంకెవరు రావడానికి వీల్లేదు. పొరపాటున వచ్చారో అటు నుంచి అటే నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఆ తర్వాత ఫారెన్ వెళ్ళిపోతాను. ఇంకా జీవితంలో
మీ కూతురు గురించి తెలుసుకునే అవకాశమే లేదు. చూడు, పోలీసు కేసు పెట్టే ఉద్దేశమే ఉండుంటే ఎప్పుడో పెట్టేదాన్ని. నాకు ఆ ఉద్దేశం గాని అవసరం గాని లేదు. ఎందుకంటే నాకు నా కూతురు మనవరాలే ముఖ్యం. సరే, వెంటనే బయలుదేరండి. సరే. రే, నువ్వు మా బంగారు బాతువురా. అందుకే ఒక్క ఫోన్ కాల్తో ₹1 కోటి సంపాదించి పెడుతున్నావు. సార్, రేపు నిజాలని బయటపడితే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు సార్. దయచేసి నన్ను వదిలేండి సార్. అమ్మమ్మమ్మమ్మ, ఎందుకన్నా మంచిది, మీతో పాటు మేమిద్దరం కూడా వస్తాం. అవునానమ్మా? నేను డ్రైవర్ తప్ప నాతో పాటు ఇంకెవరు వచ్చినా వాడు వివరాలు ఇవ్వనని తెగేసి చెప్పాడు. దయచేసి నా తిప్పలేవో నన్ను పడనివ్వండి. జనార్దన, బయలుదేరదాం. అమ్మా, ఇంకాసేపట్లో అమ్మ అగ్నిదేవ్ గారికి ₹1 కోటి ఇవ్వడం, ఆ తర్వాత అగ్నిదేవ్ గారు అందులో నుండి మనకి 50 లక్షలు పంపించడం, ఆ తర్వాత మనిద్దరం ఎంజాయ్ చేయడం. ఆహా, ఊహించుకుంటుంటేనే ఒళ్ళు ఉప్పొంగిపోతుంది. నేనైతే 50 లక్షలతో అర్జెంటుగా కొరియా వెళ్ళి నా ఫేస్ కి సర్జరీ చేయించుకుంటాను. హా, ఇప్పుడు ఎలక తోలు తెచ్చి ఉతికినా నలుపు తెలుపు అవుతుందా? ఏమండి, ఎక్కువగా మాట్లాడారంటే అస్సలు ఊరుకోను. మీ మొహం కన్నా బెటర్ గానే ఉంది. పండే. అమ్మా, పదండి. ఏం చేద్దాం పున్నమి? నాకేం అర్థం కావట్లేదు. అమ్మమ్మ గారు మోసపోకుండా ఆపాలి అన్నా, ₹1 కోటి నష్టపోకుండా కాపాడాలన్నా పోలీస్ కేసు పెట్టడం ఒకటే మార్గం. ఆ, అంతేనంటావా? అవునండి, పోలీస్ కేసు పెడితే అసలు దోషులెవరో బయటకొస్తారు.